జ్ఞాపకం చేసుకున్నాము. మా కుమారులు ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. దావీదు దేవునిని స్తుతిస్తూ తన జీవితాన్ని ప్రభు సన్నిధిలో ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈయన మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని దయని తలంచి దావీదు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. మనుషుల దయ, దేవుని దయ అనేది ఒక ప్రశస్తమైనటువంటిది లేదా విలువైనది. ద కైండ్ ఈజ్ ద ప్రీసియస్ అని ఒక మంచి ఇంగ్లీష్లో సామెత ఉంది. అంటే ప్రశస్తమైన దయ అనేది మనిషికి దొరుకుట అనేది అరుదు. అంటే పిల్లారా, ప్రశస్తమైనది దయ. దయ ఎలాంటిదట? ప్రశస్తమైనది. దేనితోనైనా పోల్చటానికి కూడా ఇది చాలనటువంటిది. అంత ప్రశస్తమైన దయను దేవుడు మానవుని పట్ల చూపిస్తూ ఉన్నాడు. అంటే మనిషి ఈ లోకములో తల్లి గర్భమున పుట్టినప్పుడు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడంటే, నవమాసాలు మోసినటువంటి తల్లి కంటే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు. తల్లి అనేది ద మదర్ హూమ్ ఈస్ ద రెంటెడ్ ఆఫ్ ద బాయ్ ఆర్ గర్ల్. తల్లి యొక్క గర్భమట మానవునికి జన్మనివ్వటానికి అద్దె వంటిది అన్నాడు. మానవునికి జన్మనివ్వటానికి ఎలాంటిదట? అద్దె వంటిది. ప్రియులారా, మానవుని పుట్టిన తరువాత ప్రతి తల్లికి ఆ బిడ్డ మీద మమకారం పెరుగుతుంది, ఇష్టత పెరుగుతుంది. తప్పులు చేసినా పాపాలు చేసినా తల్లి క్షమిస్తూ ఉంటుంది. ఆ తల్లి కంటే మిక్కిలి ప్రేమించేది ఎవరంటే ప్రభు అయిన యేసయ్య. క్రీస్తునందు ప్రియులారా, ఆ బిడ్డ కోసం తల్లి పడినటువంటి యాతనలు, పడిన కష్టము, బాధ అంతటిని పుట్టిన తరువాత అంట మర్చిపోతుందట. ఏం చేస్తుంది? మర్చిపోతుంది. ఎందుకంటే పుట్టినవాడు ప్రశస్తమైన వాడు. పుట్టినవాడు ఎలాంటి వాడట? ప్రశస్తమైన వాడు. ప్రశస్తమైనటువంటి బిడ్డను తన కళ్ళ ముందు చూసింది గనక ఇక ఆ బిడ్డను బట్టి తన కలిగిన బాధ అంతటిని ఏం చేస్తుందంట? మర్చిపోతుంది. ఆ కుమారుడు ఎదిగిన తరువాత, ఆ కుమారుడు పెద్దవాడిన తరువాత లేదా యవ్వన ప్రాయములకు వచ్చిన తరువాత ఆ కుమారుడు గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే ఎదిగిన మొక్క. ఎలాంటి వాడట? ఎదిగిన మొక్కతో పోల్చాడు. ఇందాక శ్రావణి ఏదో కొట్టింది. ఏంటది? అక్షంత్ర. మాకు పెళ్ళైనప్పుడు అక్షంత్ర వేసారులే తెల్లగాని ఈరోజు మాత్రం సమృద్ధిగా వేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జస్వంత్ మీదకి ఎట్టమంటే మా ఇద్దరి మీద గురెట్టింది. ఏమి జస్వంత్ పుట్టినరోజు మాకొక జ్ఞాపకార్థమైన రోజు. కానీ ఈ ఆలు మాత్రం చాలా సమృద్ధిగా పడ్డాయి. మా దొడ్లో ఉంది. అది ఎదిగిన మొక్క అయ్యింది. మధ్యలో చెట్టు ఏమైంది? ఎదిగిన మొక్క అయ్యింది. పూత పూసింది, కాయలు కాసింది. ఇప్పుడు రేపటి దినాన్ని మధ్యలో కాయలు కోసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, జస్వంత్ కూడా ఎదిగినవాడు. రాబో రోజుల్లో ఎలాంటి వాడంటే ఎదిగినవాడు. కాయలు కాస్తాడు, పండు వస్తుంది. వాటిని బట్టి తన తల్లి తండ్రి ఏమవుతారంటే సంతోషిస్తారు. చెట్టును చూసి మేమేం చేస్తున్నామంటే సంతోషిస్తున్నాం.
కొన్ని దినాలలో ఆ మామిడికాయలు మేము తింటామని. మేము తప్ప ఎవరూ తినకూడదనేటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఆశ. వెరీ గుడ్. మేము తప్ప ఎవరూ తినకూడదని ఒక నియమాన్ని, మేము తప్ప ఎవరూ తినకూడదని ఆ చెట్టుకు ఒక సెక్యూరిటీని, ఇవన్నీ ఏర్పరుస్తూ ఉన్నాము. ఎందుకో తెలుసా? ఆ మొక్క మాది. ఎవరిది? మాది. మాది అనండి. మా మొక్క మీదెందుకు అవుతుంది? మీద అనాలి అప్పుడు. పిల్లారా, మొక్క మాది, దాని కాయలు మావి, దాని ఫలములు మావి, దాని పంట మాది, దాని యజమానులు మేము గనక దాని నుండి వచ్చిన ప్రతి దానికి మేము హక్కు కలిగిన వారము. పిల్లరా, మేము దానికి హక్కు కలిగిన వారము, యజమానులు గనక. పిల్లరా, 9 మాసాలు మోసి ఒక 15-20 సంవత్సరాలు పెంచి ఆ పిల్లవాడిని బట్టి నా కొడుకు లేక నా కూతురు అని చెప్పుకుంటామే అని. కానీ నువ్వు అడగక మునిపే నీ గర్భాన్ని ఆశీర్వదించి, నీ గర్భాన్ని ఒక కుమారుడును ఒక కుమార్తెని ఇచ్చి మరణము వరకు కాచి కాపాడిన తండ్రికి ఎంత అధికారం ఉంటుందంటారు? ఎంత అధికారం ఉంటుందండి? ఎప్పటి వరకు కాచి కాపాడుతాడట? ఈ లోకమును విడిచిపెట్టే వరకు దేవునిదే. జస్వంత్ ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. అలాగంటే మా చెల్లి ఊరుకుంటుందా? అన్నయ్య, అసలు నేను ఏమనుకుంటున్నాను, నేను కళ్ళు తెరిస్తే జస్వంతు, కళ్ళు మూతే జస్వంతు, పక్క తిరిగితే జస్వంతు, ఎడమ ప్రక్క తిరిగితే జస్వంతు, కూర్చుంటే జస్వంతు, లేస్తే జస్వంతు, నా నరాలు జస్వంతు, నా రక్తము జస్వంతు కదా. తల్లి ప్రేమ. ఏ ప్రేమ? తల్లి ప్రేమ. పూర్వకాలంలో పాట ఉండేది కదా, తల్లి తండ్రుల కన్నా పాడు, నా బిడ్డల కన్నా ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము నానిని నమ్ము, అది భువి అల్లించలేనిది. చూసారా? అక్కజనుల కన్నను దేవుని ప్రేమ ప్రశస్తమైనది. దేవుని ప్రేమ లాంటిదట. ఈ లోకములో మనం పెంచిన విధానము ఆత్మీయత కలిగినదైతే, ఈ లోకములో మనం పెంచిన విధానము వాక్యానుసారమైనదైతే, మనం పెంచిన విధానము ఆత్మానుసారమైతే, మన కుమారుని బట్టి మనమే కాదండి, యావత్ సంఘమంతా సంతోషిస్తుంది. సంఘమంతా. మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి, కొడుకులు ఉన్నవాళ్ళు, నా కొడుకుని చూసి సంఘం సంతోషిస్తుందా లేదా అని. పిల్లరా, నీ కుమారుని చూసి నీ పొరుగు వారు సంతోషిస్తున్నారు లేదా? దేవుడు నీకు గర్భఫలాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు నీ కుమారుని ఎందుకు ఇచ్చాడు అంటే, నీ కొరకే కాదు, నీ పొరుగు వారిని కూడా నీ కుమారుడు సంతోషపెట్టేలాగా ఉండాలి. దేవుని పిల్లారా, మనము మన ఆత్మీయ జీవితము సంఘానికి సంతోషకరంగా ఉండాలి. అందుకని 128వ కీర్తన 3వ వచనంలో అంటాడు, చదువు తల్లి. 128వ కీర్తన 3వ వచనము, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవునికి స్తోత్రం. రెండో పాదాన్ని మనం విన్నాం ఈరోజు. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఇక్కడ 2 విషయాలు మనం వింటున్నాము. ఒకటి భోజన బల్ల, రెండవదిగా ఒలీవ మొక్క. మన కుమారులు ఈ రోజున బల్ల దగ్గర ఉండాలి.
వాళ్ళ కుమారులు ఎక్కడ ఉండాలమ్మా? ఏ బల్ల దగ్గర? కొత్తపేట గ్రౌండ్లో ఉండే బల్ల దగ్గర? మరి ఎక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉండే బల్ల దగ్గర? ఎక్కడ? ఏ బల్ల దగ్గర? బస్ షెల్టర్లో ఉండే బల్ల దగ్గర? మరి ఏ బల్లమ్మా? ఏ బల్ల దగ్గర ఉండాలి మన పిల్లలు? పిల్లరా ఆలోచన చేయండి. మన పిల్లలు 10th వరకు బాగానే ఉంటారు. 10th అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తారు? ఇంటర్ ఏం నేర్పుతుంది? సెంటర్ నేర్పుతుంది. ఇంటర్ ఏం నేర్పుతుంది? సెంటర్ నేర్పుతుంది. సెంటర్ పరిచయాలన్నీ ఇంటర్లో ఉంటాయి. సెంటర్ యొక్క వాతావరణం అంతా ఇంటర్లో ఉంటుంది. సెంటర్లో ఉన్న అలవాట్లన్నీ ఇంటర్లోకి వచ్చేస్తాయి. సెంటర్లో ఉన్న అనుభవాలన్నీ ఇంటర్లో ఉన్నవాడికి వచ్చేస్తాయి. అందుకని దాని పేరు ఇంటర్మీడియట్. దాని పేరేం పేరండి? మీడియట్. ఈడియట్ కాదు. వర్షిత ఈడియట్ అంటుందండి. ఇంటర్మీడియట్ అమ్మా. ఇంటర్మీడియట్లో నువ్వు బైపీసీ తీసుకోవాలా? ప్రియులారా, మనము మన బిడ్డలను ఇంటర్కి సమీపించే కొలది వాడు ఎలాంటి వాడంటే ఎదిగిన మొక్క వంటి వాడు. ఎలాంటి వాడట? ఎదిగిన మొక్క. 10వ తరగతి వరకు మన పిల్లోడు బాలుడే. 10వ తరగతి వరకు మనవాడు అమాయకుడే. 10వ తరగతి వరకు మనవాడు చిన్న పిల్లవాడే. తల్లికి కుమారుడికి పెళ్ళైనా కానీ ఎలా కనపడతాడమ్మా? అంటే ఆ తల్లి రేపొద్దున్న జస్వంత్ గారు పెద్దోడు అయ్యి ఆడికి పెళ్లి చేసింది అనుకో, ఆ భార్య భర్తలు ఇద్దరు ముచ్చటగా ఉన్నారనుకో, మా చెల్లికి ఎలాగొంటే తెలుసా? పుండి మీద మరి కదా. ఒరే, ఇప్పుడు వరకు నేను తినిపిస్తే తిన్నావు, ఇప్పుడు భార్య తినిపిస్తే తింటున్నావా నువ్వు? ఇది వచ్చి మమ్మల్ని విడదీసేసింది. పిల్లరా, ఎదిగిన మొక్క ఎలా ఉంటుందమ్మా? ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క కాపు కాయాలి. దాన్ని చూసి తల్లి సంతోషించాలి. ఎదిగిన మొక్క మోడు వల్ల ఉండకూడదు. ఎదిగిన మొక్క కాయలు కాయాలి. ఎదిగిన మొక్క ఫలించాలి. ఎదిగిన మొక్కను బట్టి సంతోషం ఉండాలి. ఎదిగిన మొక్కను బట్టి ఆ తల్లికి ఆనందం ఉండాలి. ఎదిగిన మొక్కను బట్టి ఆ తల్లికి దీర్ఘశాంతం ఉండాలి. ఎదిగిన మొక్క వలె ఉన్నటువంటి మన కుమారుడు ఇప్పుడు ఎక్కడికి వస్తాడంటే భోజన బల్ల దగ్గరికి వస్తాడు. ఎక్కడికి వస్తాడమ్మా? భోజన బల్ల అంటే ఎలా ఉంటుంది? మన భోజన బల్ల మీద ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఉండవా? సపరేట్ అమ్మా. భోజన బల్ల మీ ఇళ్ళల్లో లేవా? మీరు ఎలా చూస్తున్నారు నా? ఇంకా ఎంకట భోజన బల్ల మీద ఏముంటాయి? యాపిల్స్ ఉంటాయి, ద్రాక్షలు ఉంటాయి, ఇంకా ఉంటాయి కమలా పళ్ళు ఉంటాయి కదా. సరే, రకరకాల ఫ్రూట్స్ అన్నీ భోజనం బల్ల మీద సెంటర్లో పెట్టి అప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఆ తినేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పళ్ళును ఆకర్షించి ఆ పళ్ళన్నిటిలో ఏదో ఒకటి తీసుకుని తింటాడు కదా. ఏం చేస్తాడు? అమ్మ, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను నిలబడిన తర్వాత మాట్లాడుతున్నానంటే మీకు భయం లేదని అర్థం. వన్స్ నేను చెప్పాను ఒకసారి మీకు, అసలు కామ్ అనేది ఎందుకు లేదు మీకు ఈరోజు? నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడతారేంటి? మీరు మాట్లాడుకుని నేను కూర్చుంటాను, తప్పే ఉంది అందులో. ఇది మాదిరి గల జీవితం కాదు. వాక్యం చెప్పేటప్పుడు మనం ఆసక్తిగా వినాలి. వాక్యం చెప్పేటప్పుడు నీ నోరుకి పని చెప్పకూడదు, నీ హృదయానికి పని చెప్పాలి. వినేది చెవితోనైనా గ్రహించేది మన మనస్సే. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘము ఉంది అంటే అది దేవుని సన్నిధి అని అర్థం. ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే మనమందరము చేరినప్పుడు. మనమందరము దేవుని సన్నిధిని ఇక్కడ అనుభవించాలి, కానీ దేవుని సన్నిధికి వ్యతిరేకముగా మనము ఉండకూడదు. రైట్, జాగ్రత్త.
ఎదిగిన మొక్క వలె ఉన్నటువంటి మన కుమారుణ్ణి ఎక్కడికి నడిపించాలి అంటే తల్లి బల్ల దగ్గరికి నడిపించాలి. ఎదిగిన మొక్క వలె ఉన్న కుమారుణ్ణి అక్కడికి ఇక్కడికి నడిపించకూడదు. ఎదిగిన మొక్క వలె ఉన్నటువంటి మన కుమారుణ్ణి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి తీసుకువెళ్ళి పరిచయాలు చేయకూడదు. ఎదిగిన మొక్క వలె ఉన్నటువంటి మన కుమారుల్ని అటు ఇటు తిప్పకూడదు. మొట్టమొదటిగా నీ కుమారుడు ఎదిగిన మొక్క వలె ఉంటే నీ కుమారుని ఎక్కడ తీసుకురావాలంటే బల్ల దగ్గరికి తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? ఆ బల్ల పేరు భోజనపు బల్ల. ఏ బల్లమ్మ? టిఫిన్ బల్ల, అల్పాహారం బల్ల వేరు, స్నాక్స్ బల్ల వేరు. ఇదే బల్ల అంటే సమృద్ధిగా ఉండేటువంటి భోజనపు బల్ల. ఈ భోజనపు బల్ల దగ్గర చాలా రకాలైనటువంటి కూరలు ఉంటాయి, చాలా రకాలైన కూరలు ఉంటాయి. ఆ కూరలో ఏది కావాలంటే అది వేసుకుని రుచి చూడవచ్చు. భోజన బల్ల దగ్గరకు వచ్చేవాడు ఎవడు అంటే స్వతంత్రుడు. భోజన బల్ల దగ్గరకు వచ్చేవాడు ఎవరండి? స్వతంత్రుడు. నీ కుమారుణ్ణి భోజన బల్ల దగ్గర నడిపించిన తరువాత నీ కుమారుణ్ణి ఏం చెయ్యాలంటే స్వతంత్రుని చేయాలి. ఏం చెయ్యాలండి? స్వతంత్రుని చేయాలి. నీ బిడ్డను ఎప్పుడైతే స్వతంత్రుని చేస్తావో ఆ భోజన బల్ల దగ్గర తనకు నచ్చినట్లు ఉండొచ్చు. తనకు క్రమశిక్షణ కలిగిన భోజన బల్ల. ఆ బల్ల దగ్గర చాలా శ్రేష్టమైనది గనక, శ్రేష్టమైన ఆహారం తింటాడు గనక ఆ భోజన బల్ల దగ్గర ఎలాంటి మానవత్వం కనిపించకూడదు, దైవత్వం కనిపించాలి. మన పిల్లలకి ఏముండాలండి? దైవత్వం నేర్పాలి. మన పిల్లలకి చిన్నతనము నుంచి, బాల్యము నుంచి వాక్యం నేర్పాలి. మన పిల్లలకు బాల్యము నుంచే ప్రార్థన నేర్పాలి, బాల్యము నుంచే పాటలు పాడాలి, బాల్యము నుంచే పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం నేర్పాలి. బాల్యము నుంచే ఈ ఆత్మీయమైన లక్షణములను ఏ తల్లి నేర్పుతుందో ఆ కుమారుడు ప్రయోజకుడు అవుతాడు. మీ పిల్లవాడిని ఎలా పెంచుతున్నారు? నేను చెల్లి రాజలక్ష్మి చెప్తున్నాను ఏంటంటే, ప్రతినిత్యం నీ కొడుకుని సాయంత్రం మాటలు లేదా పండుకునే ముందు కుటుంబ ప్రార్థనలో ఉంచుకోవాలి. నీకు తెలిసిన పాట నీ కొడుకు నేర్పాలి. 2 రోజులు పోయిన తర్వాత నీ కొడుకు నీవు కలిసి పాడాలి, కలిసి దేవుని స్తుతించాలి. నీ కొడుకు తెలుగు చదువుతూ వస్తే చక్కగా ఒక అధ్యాయం చదివించుకో, ఆయనతో పాటు నువ్వు కూడా చదువు. మా ఇంట్లో మేము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం. 3 సార్లు బైబిల్ అయిపోయింది, మళ్ళా ఆదికాండం అయిపోయింది, నిర్గమాకాండంలోకి వచ్చాము మేము. ఫస్ట్ వచనాన్ని నేను చదువుతాను, సెకండ్ వచనం అమ్మగారు చదువుతుంది, 3వ వచనం ఆవిడకి తెలుగు రాదాలు నిద్రపోతూ ఇంగ్లీష్ చదువుతుంది. దేవునికి తెలుగు బైబిల్ అయితే ఈవిడ మాత్రము ఇంగ్లీష్ బైబిల్ తీసుకుంటూ చదువుతుంది. ప్రియులారా, నేను చెప్పేది ఏమిటంటే, మేము కుటుంబ ప్రార్థన లేకుండా నిద్రపోము, కుటుంబ ప్రార్థన లేకుండా ఏ పని చేయం. కుటుంబ ప్రార్థనతోనే మా జీవితాలు ముగించబడతాయి. ప్రతి నిత్యం మా ఇంట్లో ప్రార్థన లేని టైంలో, కుటుంబం లేని టైంలో, ఒకవేళ నేను లేకపోయినా కానీ వాళ్ళిద్దరూ కలిసి అయినా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు. ఎప్పుడైతే బాల్యము నుంచి మన పిల్లలకు ఈ ప్రార్థన నేర్పుతామో మన పిల్లవాడు వాక్యానికి ఇష్టడై ఉంటాడు, వాక్యానికి ఇష్టడై ఉంటాడు. ఏ వ్యక్తి అయితే వాక్యములు పెరుగుతాడో వాడు దేవునికి ఇష్టడు, మనుషులకు కాదు. ఈ దినాలలో మనుషులకు ఇష్టమవుతున్నాం మనము, మనుషులను ప్రేమిస్తున్నాం మనము. భక్తి వైరాగ్యం మారిపోయింది, భక్తి వైరాగ్యానికి అలజడి ప్రారంభమైంది, భక్తి వైరాగ్యానికి ఈ దినాలలో అసూయలు వచ్చాయి. మన పిల్లలను కుటుంబ ప్రార్థనలోకి, మన పిల్లలను కుటుంబ ఆరాధనలోనికి ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటామో మన పిల్లలు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. ఒక పర్యాయం మా సోదరుడు నాగేశ్వరరావు ఇంటికి ఢిల్లీ వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీలో వాడి దగ్గర మేము ఉన్నప్పుడు ఇంచుమించుగా 20 దినాలు ఉన్నాను నేను.
ఆ వదిన నన్ను చాలా బాగా చూశారు. వారింట్లో ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన లేదు. పోనీ చేసుకుందామంటే అక్కడ వీలు పడదు. కాబట్టి బయట వరండాలోకి వచ్చి చిన్న ప్రార్థన చేసుకుని నేను పాట పాడుకుంటూ లోనికి వచ్చేటప్పుడు వాళ్ళందరూ సైలెంట్గా ఉండేవారు. వాళ్ళ అమ్మ చెప్పేదన్నమాట, అరే చాచాజీ గానా హాయ్, సునో 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 అంటే చిన్నాన పాట పాడుతున్నాడు, వినండి 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 అనేది. మనకేమో హిందీలో పాడతాం రాదు, వాళ్ళకేమో తెలుగులో పాడతాం రాదు. అసలు ఏమాత్రం కోన్ సైడ్ లేదు అక్కడ. నేను పాట పాడేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు నా దగ్గరికి వచ్చేసి నా పక్కన కూర్చొని చాచా మళ్ళీ పాడవా అనేవారు. చాచాజీ మళ్ళీ పాడు మళ్ళీ పాడు మళ్ళీ పాడు అంటే నేను మళ్ళీ పాడేవాడిని. వాళ్ళు నాతో కలిపేవారు మాట. ప్రియులారా, ఆ దినాలలో నేను అక్కడ ఉన్న రోజులు వారికి ఒక పాట నేర్పగలిగాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు ప్రియులారా, వారింటిలో కుటుంబ ప్రార్థన లేదు, వారింటిలో బైబిల్ లేదు, వారింటిలో వాక్యం లేదు, వారింటిలో దేవుని గూర్చిన వర్ణన లేదు ప్రియులారా. కానీ దేవుని దాసుడిగా నేను వెళ్ళిన తరువాత ఆ వాతావరణంలో ఎమడలేకపోయినప్పుడు, ఆ వాతావరణంలో ఉండలేకపోయినప్పుడు, నాకు అంతరాత్మను ఘోషిస్తున్నప్పుడల్లా నేను పాట పాడుకుంటూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా వదిన అడిగేవాడిని. అంటే నాయస భార్యతో నాకు బాగా అటాచ్మెంట్ అన్నమాట. మాకు సొంత వదిన మరిదిలా ఉంటాం మేము. నేను పాటాడుకుంటున్నాను కదా, నీ భక్తికి ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగేవాడిని. లేదు పాడుకుంటున్నా కదా ఇంకేటి అనేది. పిల్లరా, మనం ఏ స్థలంలో ఉన్నా ఒక తల్లి నోట నుంచి పాట వింటే, తల్లి నోట నుంచి వాక్యం ఉంటే, తల్లి ప్రార్థనలు ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా తల్లిని అనుసరిస్తారు. అలా అనుసరించి పిల్లలు పెరిగిన వాడైన తరువాత వాడు ఎలాంటి వాడంటే ఎదిగిన మొక్క. ఎలాంటి వాడంటే ఎదిగిన మొక్క. మేము కడియం వెళ్ళి 2 మొక్కలు తెచ్చాం చచ్చిసరి వేద్దామని. ఒక్కో మొక్క 800 రూపాయలు. మొక్క వచ్చేంత చాలా బాగుంది. అది రంగులు ఉన్నాయి. తెల్లవారేసరికి ఇంకో రంగు మారేది, సాయంత్రం అయ్యేసరికి ఇంకో రంగు మారేది. ఇది చచ్చిచోరు పెడదాము, మేకలు తినవు, మరి గేదెలు తినవు, ఇది బాగా పెరుగుతుంది, బాగుంటుంది అని చెప్పి మేము చర్చి కన్స్ట్రక్షన్లో ఉన్న తర్వాత వేద్దామని చెప్పి మా ఇంటి దగ్గర పెట్టాము అరుగు మీద. దానికి ఉదయం సాయంత్రం కొత్తగా మొక్క వస్తే ఏం చేస్తామమ్మా? నీళ్ళు సారణమమ్మాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొక్క పాతైపోయింది, చెప్తలేదు మీరు. మొక్క పాతైపోయింది, పోసేవాళ్ళు కూడా. అది పాతది ఎప్పుడైపోయిందో పిల్లారా, దానిని మేము పరిచర్యలో బిజీ అయిపోయాం. నాకు ఖాళీ లేదు అసలు. నవంబర్ మొదలెట్టే నాకు ఖాళీ లేదు. ఉదయం పగలు రాత్రి ఎండిపోయింది. క్రిస్మస్ అయ్యేటప్పుడు దాన్ని చూసి కాసేపు అక్కడ కూర్చుని దాని మీద చెయ్యేసుకుని, ఎంత తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా, ఈరోజు నీకు నీళ్ళు పోతాను, నీకు కాస్త అంత ఎండిపోయింది, ఏం లేదు, అంతా ఏం లేదు. మరలా నీళ్లు పోయటం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాను? నీళ్లు పోయడం ప్రారంభించాను. దేవుడు ఎందుకు నా మీద దయ చూపాడో దాని మీద దయ చూపించడం తెలదు, కానీ చివరిలో కొంచెం పచ్చగా వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఈవిడంటది, నువ్వు ఎన్ని నీళ్లు పోసినా చెత్తలేదు. మీరందరూ ఆవిడ పార్టీ ఏంటి? ఎన్ని నీళ్లు పోసినా వ్యర్థం, ఎన్ని నీళ్లు పోసినా నిన్ను మోసమే చేస్తుంది. అది ఎన్ని నీళ్లు పోసినా దాన్ని బట్టి నీకు సంతోషం రాదంటుంది. కానీ నేను నీళ్ళు పోతాం అసలు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు గుర్తుకో తడిపోచేత. నీ పిల్లలకు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు నువ్వు వాక్యం అనేవి నీళ్లను గురించి పరిచయం చేయాలి.
నీ పిల్లలకి ఎప్పుడు కూడా పాట పాడి పరిచయం చేయాలి, ప్రార్థన చేసి పరిచయం చేయాలి. నీ బిడ్డలు ఆత్మీయంగా నడిపించాలి, ఆత్మీయ వాతావరణంలోకి తీసుకురావాలి. నీ ఎదగకుండా ఉండేటట్లుగా ఆత్మీయంగా ఎదుగుటకై నీ బిడ్డను బట్టి సంఘము సంతోషించినట్లుగా నీ కుమారుణ్ణి ఒక ఆత్మీయుడిగా పెంచాలి. అలా ఆత్మీయుడిగా పెరిగిన వాడు ఎవరంట? ఎదిగిన మొక్క. ఎలాంటి వాడంటండి? ఎదిగిన మొక్క. ఆ ఎదిగిన మొక్కను ఆ తల్లి ఎక్కడికి నడిపించాలని చెప్పాను? భోజనపు బల్ల దగ్గరికి నడిపించాలి. ఎక్కడికి నడిపించాలమ్మా? కొడుకులు ఉన్న వాళ్ళు చెప్పండి, ఎక్కడ నడిపించాలి? కొడుకులు ఉన్న వాళ్ళు చెప్పండి. పెళ్లి కాని వాళ్ళు కూడా చెప్పేస్తున్నారేంటి? కొడుకులు ఉన్న వాళ్ళు చెప్పండి. కొడుకులకు అన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పండి. భోజన బల్ల దగ్గరకు చెప్పండి. నువ్వు చెప్పకమ్మా, నీకు సంబంధం లేని మాట అది. పుష్పకు సంబంధం లేదు. అక్క నువ్వు చెప్పు. భోజన బల్ల దగ్గరకే నా కొడుకుని నడిపిస్తాను. మరి నడిపించావా? ఎందుకంటే నీకు కొడుకు ఎలాంటి వాడంటే ఎదిగిన మొక్క వంటి వాడు. ఎదిగిన మొక్కను భోజన బల్ల దగ్గర నడిపించాలి. మీరు అనుకుంటున్నారు భోజన బల్ల అంటే మా ఇంటికి వచ్చినప్పుడు టేక్ బల్ల చూస్తుంటాడు, దాని గురించి చెప్తాడు కాబోలు. మా ఇంటికి వచ్చినప్పుడు మరి గృహలక్ష్మి నుంచి తీసుకొచ్చాం టేబుల్. ఏ టేబుల్ అది? డైనింగ్ టేబుల్. ఏం టేబుల్ అమ్మా? డైనింగ్ టేబుల్. అక్కడ మా ఇంటికి వచ్చినప్పుడు చూసాడు అయ్యగారు, దాని గురించి చెప్తే చూద్దామని ఒక కొంతమంది నాయంకో చూస్తున్నారు. నీ ఇంట్లో ఎన్ని రకాల డైనింగ్ టేబుల్ ఉన్నా, నీ ఇంట్లో ఎన్ని రకాల భోజనపు బల్లలు ఉన్నా, ఈ భోజన బల్లతో సాటి అయినవి కానే కావు. ఈ భోజన బల్ల నీ కొరకు నా కొరకు సిద్ధపరిచింది. ఈ భోజన బల్ల నీ కొరకు నా కొరకు తయారు చేయబడింది. ఈ భోజన బల్ల దగ్గరికి భోజనం చేయడానికి ఎవరు పడితే వారికి భోజనం పెట్టేది కాదు, ఎదిగిన మొక్క వలె ఉన్న వారికి మాత్రమే. ఎదిగిన మొక్క ఫలాలు కలిగినది, ఎదిగిన మొక్క కాయలు కలిగినది, ఎదిగిన మొక్క అందముగా ఉంటుంది, ఎదిగిన మొక్క సౌకర్యముగా ఉంటుంది, ఎదిగిన మొక్క ఎంతో అందంగా ఉంటుంది. అలాంటి అందముగా ఉన్నటువంటి మొక్క అయినటువంటి మన కొడుకుల్ని ఎక్కడ తీసుకురావాలంటే భోజన బల్ల దగ్గర తీసుకురావాలి. ఇశ్రాయేలీలు భోజన బల్ల, దావీదు భోజన బల్ల చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. దావీదు బల్ల ఇక్కడి నుంచి అంబేద్కర్ బొమ్మ అంత పొడుగు ఉంటుంది. ఏంటిది? భోజన బల్ల. సొలొమోను భోజన బల్ల ఇక్కడి నుంచి ఆరికాలంత పొడుగు ఉంటుంది. మరి భోజన బల్ల దగ్గరంట సుమారు ఇంచుమించుగా 3000 మంది కూర్చోవచ్చంట. అంత భోజన బల్ల మీద కూర్చొని వాళ్ళు సంతోషిస్తూ ద్రాక్షరసమును త్రాగుతూ కూరలు వడ్డించుకుంటూ తింటా ఉంటారంట భోజన బల్ల మీద. ఇది సొలొమోను భోజన బల్ల కంటే ప్రశస్తమైనది. దావీదు భోజన బల్ల కంటే ప్రశస్తమైనది. ఈ బల్ల ప్రభువు చేత జరిగించిన బల్ల, ప్రభువు చేత అభిషేకించబడిన బల్ల, ప్రభువు చేత ప్రతిష్ఠించబడిన బల్ల. ఈ ప్రతిష్ఠించబడిన బల్ల దగ్గరికి, అభిషేకించబడిన బల్ల దగ్గరికి ఎదిగిన మొక్క వంటి కుమారుడు మాత్రమే రావాలి. చాలా మంది కుమారుల్లో కాయలు ఉండవు, ఫలాలు ఉండవు. కాయలు ఫలములు ఉన్నటువంటి కుమారుడే ఇక్కడికి వస్తాడు. మీకు చాలా మందికి అర్థమైంది. నీ కుమారుడు భోజన బల్ల దగ్గర ఉన్నాడా? నీ కుమారుడు ఏ భోజన బల్ల దగ్గర ఉన్నాడు? సొలొమోను బల్ల దగ్గర ఉన్నాడేమో, దావీదు బల్ల దగ్గర ఉన్నాడేమో. దావీదు బల్ల దగ్గర ఉన్నవాడు, సొలొమోను బల్ల దగ్గర ఉన్నవాడు ఈ బల్ల దగ్గర కూర్చున్న గర్భుడు కాడు. అవి లోకానుసారమైనవి. దేవునికి స్తోత్రం. దానియేలును బబులోనికి చెరపట్టుకుని తీసుకుపోయిన తరువాత దానియేలు యొక్క 3 స్నేహితులకి రాజుగారు భోజనానికి ఆహ్వానించినప్పుడు ఆ భోజన బల్ల మీద చూసినటువంటి ఆహార పదార్థాన్ని చూసి దానియేలు అన్నాడు, వీటిని మేము ఎప్పుడునూ తినలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్న పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు. కోయగూడానికి వెళ్తూ ఉంటాడు, ఎక్కువైనా గిరిజనుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు.
అది 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 ఏటమ్మా పీతనా? వెంకటరావు చెప్పుడు కొండల మీద తీసుకొచ్చారు. పీత తాబేలా? పీత. పీత అంట ఎంత ఉందంట? ఎంత చెప్తలేదు. చేతులు చెప్పండి ఎంత ఉందే? ఎంత కాదు ఎంత చెప్పండి ఎంతనే? ఎక్సర్సైజ్ చలిపోతుంది. ఆ ఎంత ఉన్నటువంటి పీత 70 ముక్కలు తెగిందంట. ఎన్ని ముక్కలమ్మా? 70 ముక్కలు కూడా ఎలా ఉందంటే విత్ ఫ్యాట్. దేంతో ఉంది? కొవ్వుతో ఉంది. అర్థమైందా? కొండల్లోకి వెళ్ళి తీసుకొచ్చారంటే అవి ఎవరికి పడితే వాడికి దొరకవయ్యి, మనిషినే చంపేస్తాంటాయి. ఎవరిని? వాటిని పట్టేటువంటి వారిని తీసుకువెళ్ళి పాస్టర్ గారు వస్తున్నారని చెప్పేసి 2 పీతలాట్టుకు వచ్చారండి కావిడి మీద. ఎన్ని మీద వచ్చారమ్మా? ఎదరో ఒక పీత, వెనకాలో పీత. మోసేవాడు బొహోం బొహోం హై, బొహోం బొహోం హై. సొలొమోను పల్లకి అనురాగవల్లకి శూలమ్మితి అందున్నది సుందరి నవయువతి సుదతి. సొలొమోను పల్లకి బొహం బొహం హై. గ్లోరీ. బొహం బొహం హై, బొహం బొహం హై, బొహం బొహం. ఈయన బొహం బొహం అని మోస్తూ ఉంటే పీతలకు ఉన్నాయంట. భలే ఉందిలే కానీ భలే మోస్తున్నాళ్లే. ఇంతవరకు రాళ్ళలో తిరిగాము, నీళ్ళల్లో తిరిగాము, పారి ఏరులో తిరిగాము, ఆ కొండల్లో తిరిగాము, నా సందుల్లో వెళ్ళాము, గొంతుల్లోకి వెళ్ళాము, రాజవీధిలోకి వెళ్ళాము, కానీ ఇక్కడ ఉన్నట్టు అనుభవము ఎప్పుడు రాలేదే. ఆ కావిడి బద్ద ఊగుతూ ఉంటే ఆ బొట్టలంట కిందకి పైకి కిందకి పైకి ఉయ్యాల ఊగినట్లుంటుంటే పీతకి ఎలా ఉందంట? కాసేపిట్లో నేను 70 ముక్కలు తెగిపోతానన్న సంగతి దానికి తెలీదు. కాసేపిట్లో నేను ఆహారం తింటానన్న సంగతి తెలీదు. ఊగుతూ ఉంటుంటే దానికి ఎలా ఉందంట? జోలపాటలా ఉందంట. ఏనాడు కొండల్లో నిద్ర పట్టింది, బుట్టలోకి వెళ్ళి చూసేసరికి నిద్ర పట్టిందంట. ఆ నిద్ర ఏమైందంటే, దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పిల్లలను ఆ బల్ల దగ్గర నడిపించమనడం లేదు. నీ పిల్లలను నడిపించమనవలసింది ఏంటో తెలుసా? ప్రశస్తమైన భోజన బల్ల. ఈ ప్రశస్తమైన భోజన బల్ల ప్రతిష్ఠించబడిందని చెప్పాను. ఈ ప్రశస్తమైన భోజన బల్ల అభిషేకించబడింది అని చెప్పాను. ఈ బల్లకు ఇరువైపులా అంటే కుడివైపున ఎడమ వైపున, కుడివైపున 6 రొట్టెలు, ఎడమ వైపున 6 రొట్టెలు, 12 రొట్టెలు ఉండేటువంటి నిడివి గల బల్ల దగ్గరికి మన బిడ్డలు తీసుకువెళ్ళాలి. నువ్వు అనుకున్నట్లుగా యాపిల్ ఉండదు అక్కడ. నువ్వు అనుకున్నట్లుగా ద్రాక్షలు ఉండవు అక్కడ. నువ్వు అనుకున్నట్లు ఏంటది చాచా చీచి పళ్ళు వచ్చినాయి ఇప్పుడు. నీ లీచీ పళ్ళు అంట. ఏ పళ్ళు అమ్మా? అమ్మ నా పళ్ళు లీచీ. వాడు పని కట్టుకి మరి ఆ పాస్ ఏమొచ్చాయంట? లిచి వచ్చాయి అన్నాడు. ఏమి లిచిరా? ఒకటి తినండి సార్ అన్నాడు. తక్కువలిసాడు టిక్ 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 మని తినండి సార్ నోట్లు పెట్టేశాడు. తింటుంటే ఇంకేముంది? చాలా మాధుర్యంగా. ఆ భోజన బల్ల దగ్గరికి కాదు, లిచి ఉండేటువంటి భోజన బల్ల దగ్గర కాదు. కుడివైపున 6 రొట్టెలు, ఎడమ వైపున 6 రొట్టెలు. రొట్టె సైజ్ ఎంతో తెలుసా? ఒకసారి చెప్పినట్టున్నాను, చెప్పనా? రొట్టె సైజ్ ఎంతో తెలుసా? పోల్చడానికి ఇక్కడ ఏమి లేదు. మరి ఆ మంచం అంత ఉంటుంది అనుకోండి, జస్ట్ లైక్ బెడ్. ఆ మంచం అంత ఉంటుంది అనుకోండి ఒక్కో రొట్టె. అంటే లావ్ ఎంత ఉంటుందో తెలుసా? ఇక్కడ ఏది లేదు. ఇక్కడ మళ్ళీ సుమారుగా ఈ మాట మందం ఉంటుంది. ఈ మాట మందం ఉన్నటువంటి 6 రొట్టెలను ఒక పైపుని పేల్చితే ఎంత ఎంత ఎత్తు అవుతాయి అమ్మాయి? సుమారుగా అంత ఎత్తు. బల్ల మీద అంత ఎత్తు ఉన్నటువంటి రొట్టెలు ఉంటాయి. ఇశ్రాయేలీయుడికి అంత రొట్టె ఉండాల. పూర్వకాలంలో మన అమ్మలు అక్కడ దెబ్బ రొట్టెలు వేసేవో తెలుసా? ఏం పుష్ప తినవా? అక్కయ్య నువ్వు వేసావా? వెంకట్రావు పిల్లకి పెట్టవా? ఏ రొట్టెలు?
దెబ్బ రొట్టెలు. తేనేసో రోజు, బెల్లం రాస ఏంటిది బెల్లం పానకం వేసి ఒకరోజు, పంచదార వేసి ఒకరోజు, బెల్లం పెట్టి ఒకరోజు, ఏమ్మా ఇంకేటి ఆవకాయ పచ్చడి వేసి ఒకరోజు, ఇంకేటి మాగాయ పచ్చడి వేసి, ఉసిరికాయ పచ్చడి వేసి, ఇంక ఎన్ని పచ్చళ్ళు అంటే అన్ని ఒక్కో రోజున ఒక్కో రొట్టెట్టేసేవారు. దేవునికి స్తోత్రం. ఆడు కంచమట్టుకుని ఊరంతా తిరుగుతూ తింటా ఉండేవాడు. ఎందుకంటే రొట్టె ఇది కాదు, అది వదల బుద్ధి కాదు, దాని టేస్టే వేరు. ఈ రొట్టెని గురించి సాతాను యేసు ప్రభుకి పరిచయం చేసింది. ఇశ్రాయేలు దేశంలో కొండల్లో ఉన్న రాళ్ళంట రొట్టెల మాదిరి ఉంటాయంట. కొండల్లో ఉన్న రాళ్ళు రొట్టెల మాదిరి ఉంటాయి. అంత వెడల్పుగాను రాయి అంత మందంగాను ఉంటుందంట. అలా పేర్చి 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 ఉంటాయట. యేసు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ప్రభుని ఎక్కడ తీసుకెళ్ళింది? కొండ మీద తీసుకెళ్ళి అందే, నువ్వు ఆకలిగా ఉన్నావన్న సంగతి నాకు తెలుసు. ఏం చెప్పింది? నువ్వు ఆకలిగా ఉన్నావన్న సంగతి నాకు తెలుసు, నువ్వు 40 దినాల నుంచి ఏమి ముట్టకుండా ఉన్నావన్న సంగతి తెలుసు. పిల్లారా, ఎప్పుడైతే ఈ మాట అంటుందో అన్నది, ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నాను, నీ ఆకలి తీరాలంటే కిందకు చూడు, ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేసి నీ ఆకలి తీర్చుకో అన్నది. రాళ్లను అంటే రాళ్ళు ఏ ఆకారంలో ఉన్నాయి? రొట్టెల ఆకారంలో ఉన్నాయి. అందుకని రొట్టెతో పోల్చింది ఆ యొక్క రాళ్లను. దేవునిని అజ్ఞానిగా మార్చాలని చూసింది, దేవుడిని రాళ్ళు తినమనడానికి చూసింది, దేవుని యొక్క ఉపవాసాన్ని నాశనం చేయాలని చూసింది. కానీ ప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు గాని. క్రీస్తు పిల్లారా, మధ్యన ఒక మెండి పాత్ర ఉంటుంది, మధ్యన ఒక ఇత్తడి పాత్ర ఉంటుంది. ఆ ఇత్తడి పాత్రలో ద్రాక్ష రసము పోయబడి ఉంటుంది. క్రీస్తు పిల్లారా, 12 రొట్టెలు నిడివి గల బల్ల దగ్గరికి మధ్యన ఇత్తడి పాత్రలో ద్రాక్షరసం పోయబడి ఉంటుంది. ఆ భోజన బల్ల దగ్గరికి ఎదిగిన మొక్కల వలె ఉన్నటువంటి మన కుమారులను నడిపించాలి. ఈ దినాలలో నీకు కలిగినటువంటి కుమారులు ఒకరుండొచ్చు, ఇద్దరుండొచ్చు, ముగ్గురుండొచ్చు. ఎంతమందిని నువ్వు కలిగి ఉన్నావో, కానీ అంతమంది ఆ భోజన బల్ల దగ్గరికి వెళ్తున్నారా? ఏ భోజన బల్ల దగ్గరికి వెళ్తున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ భోజన బల్ల దగ్గర నీ పిల్లల్ని నడిపిస్తున్నావు? ఏ భోజన బల్ల దగ్గర నీ పిల్లల్ని తీసుకువెళ్తున్నప్పుడు ఆలోచించండి. ఎదిగిన మొక్క వలె ఉన్నటువంటి కుమారులను ఇక్కడ తీసుకురావాలి. ఎందుకు ఎదిగిన మొక్క అంటున్నాను తెలుసా? ఎదిగిన మొక్కకి మారు మనసు ఉంటుంది, ఎదిగిన మొక్కకి మారు మనసు ఉంటుంది, ఎదిగిన మొక్కకి బాప్తిస్మం ఉంటుంది, ఎదిగిన మొక్కకు రక్షణ ఉంటుంది, ఎదిగిన మొక్క పరలోకానికి వారసు అయి ఉంటుంది. ప్రభువు వచ్చే వరకు ఆ బల్ల దగ్గరికి మన బిడ్డల్ని నడిపిస్తూ ఉండాలి. ప్రభు వచ్చే వరకు మన పిల్లలను బల్ల దగ్గర నడిపిస్తూ ఉండాలి. ఈ రోజున బాప్తిస్మం ఒక ఫ్యాషన్ అయిపోయింది, బాప్తిస్మం ఒక అలవాటు అయిపోయింది. మనుషుడు బాప్తిస్మం పొందితే ఒక షో అనుకుంటున్నాడు. మనుషుడు బాప్తిస్మం పొందితే నేను రక్షణ పొందని అనుకుంటున్నాడు. మనుషుడు బాప్తిస్మం పొందితే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. ఇంపాసిబుల్, కుదరదు. నికోదేముతో చెప్పాడు దేవుడు. ఏమంటున్నాడు? మనుష్యుడు నీటి వలనను, చెప్పండి, నీటి వలనను ఆత్మ మూలముగాను జన్మించాలి. దేవునికి స్తోత్రం. నీటి ద్వారా పుట్టాలి. ఒక నీటి ద్వారాను పుట్టి మనం ఆగిపోతున్నాం. నీటి ద్వారాను పుట్టి మనం పులి స్టాప్ పెట్టేస్తున్నాం. నీటి ద్వారా పుట్టి మన ఆత్మయాత్రలు ముగించేస్తున్నాం. నీటి ద్వారా పుట్టి మరల మన పాత పద్ధతులకు వెళ్ళిపోతున్నాం. నీటి ద్వారా పుట్టి మన పాత అలవాట్లకు వెళ్ళిపోతున్నాం. ఇది రక్షణ కాదు. ఏది రక్షణ? మారు మనసు గల జీవితాన్ని కాపాడుకునేవాడు, నువ్వు పొందినటువంటి బాప్తిస్మాన్ని కాపాడుకునేవాడు, మన రక్షణను కాపాడుకునేవాడు, వాడికి నిజమైన రక్షణ. రక్షణ అంటే చాలా మంది తేలికైపోయింది. రక్షణ గురించి అందరూ మాట్లాడుతున్నారు, మంచిది. రక్షణ గురించి అందరూ బోధిస్తున్నారు, మంచిది. రక్షణ గురించి చాలా మంది వింటున్నారు, మంచిది పిల్లారా.
కానీ నువ్వు బాప్తిస్మం పొందిన తరువాత పాత అలవాట్లకు, పాత పద్ధతులకు, పాత ఆచారాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. బాప్తిస్మం పొందుతాం, మంగళవారం చూస్తాం కదా. బాప్తిస్మం పొందుతాం, శుక్రవారం చూస్తాం. బాప్తిస్మం పొందుతాం, పిల్లి ఎదురైతే వెళ్ళాం. బాప్తిస్మం పొందుతాం, తాళ్ళు కట్టుకుంటాం. ఏం కడతామమ్మా? దెయ్యం పడిపోయిందని తాళ్ళు శ్రావణే. రక్షణ విలువ లేక, రక్షణ యొక్క వాల్యూ తెలియక, రక్షణ ఉండే అనుభవం తెలియక, రక్షణలో ఉండే కాపుదల తెలియక తాళ్ళు కొరకు పరిగెడతాం. పాత ఆచారాలు, పాత పద్ధతులు రక్షణలో పనికిరావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పిల్లలను భోజన బల్ల దగ్గర తీసుకురావాలి. ప్రభు అంటున్నాడు, శిష్యుని పిలిచి రొట్టిచి అంటున్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీ కొరకు చిందించబడిన నిబంధన రక్తము. దీనిది తినుడి, దీనిలోనిది త్రాగుడి. నా శరీరము తిని నా రక్తము త్రాగినవాడు నిత్య జీవములో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉంటారంటే అండి? నిత్య జీవములో. మన పిల్లల్ని ఇప్పుడు మనకున్న మగబిడ్డల్ని ఎక్కడ నడిపించాలి మనము? నిత్య జీవానికి. కొడుకులు ఉన్న వాళ్ళందరూ చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కొడుకులు ఉన్నవాళ్ళు, ఆమెను కొట్టవా ఎవరు చెప్పినా మీరు ఆడియోలు చెప్పలేము. కొట్టామని మాట్లాడతలేదు. ప్రియులారా, నీ కొడుకుని ఎక్కడ నడిపించాలి? నువ్వు నిత్య జీవానికి నడిపించాలి. నీ కుమారుడు నిత్య జీవానికి నడిపిస్తే నీ కుమారుడు వలన పరలోకపు తండ్రికి సంతోషం. నీకు ఇచ్చింది, నీ కుమారుడు ఇచ్చింది ఎవరంటే పరలోకమందున్న తండ్రి. నేను సంతోషపెట్టింది ఎవరంటే పరలోకమందున్న తండ్రి. నీ కుమారుడు నిన్ను గర్భం నుంచి వేరుపరిచింది ఎవరంటే పరలోకమందున్న తండ్రి. ఆ తండ్రికి నీ కుమారుని ఇచ్చినందుకు నువ్వు సంతోష పెట్టాలి. సంతోషపెట్టే బిడ్డల్ని నిన్ను పెంచాలి. ఏ బిడ్డల్ని పెంచుతున్నారు మీరు? ఎలా పెంచుతున్నారు మీరు? నిత్య జీవానికి వారసుడునట్లు పెంచండి. జశ్వంత్ దేనికి వారసుడు? రాజలక్ష్మి ఆస్తి కాదు. రాజలక్ష్మి ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మ ఆడే కదా, ఇంకెవడం ఉన్నాడా? 1 man army. వాడే వారసుడు, వాడే స్వాస్థ్యం, వాడే మొదలు, వాడే చివర. కానీ నీ కొడుకుని నీకిచ్చి నిన్ను సంతోషపెట్టిన పరలోకపు తండ్రికి నీ కొడుకుని ఏమని పరిచయం చేస్తావు? నిత్య జీవానికి వారసుడు తండ్రి అని పరిచయం చెయ్యి. ప్రభు నీకు కానుకిచ్చినందుకు ఆయన సంతోషిస్తాడు. రెండవదిగా నీ పిల్లలు దేనితో సమానం అని చెప్పాడు? ఒలీవ మొక్కలు. దేవునికి స్తోత్రం. నీ పిల్లలు దేనితో సమానము? ఒలీవ మొక్కలతో సమానము. నిద్ర వచ్చిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ముగించేద్దాం అనుకుంటున్నాను నేను. ప్రసాద్ అయ్యారో ఏడ చెప్తలేదు. నువ్వన్నా చెప్తేమో ముగించేద్దాం అనుకున్నాను నేను. నాకు చాలా నీరసంగా ఉంది. పగల 2 ఆరాధనలు అయ్యాయి. కుమారదేవుల ఆరాధన అయిందా, వెంటనే మళ్ళా వేములూరు వెళ్ళిపోయాము. వేములూరులో ఆరాధన అయిందా, వెంటనే ఇక్కడికి వచ్చాము, స్నానాలు చేసాము, ఇక్కడికి వెంటనే వచ్చేసాము. ఇది 3వది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాదు, ఇవాళ కాదు, ఎలా ఉంటాం? నవంబర్ నుంచి ప్రారంభమైంది. అల్లెల్లి చెప్పండి రా క్రీస్తుని పిల్లారా. ఈ ప్రయాణము ఆగిపోదు, ఈ ప్రయాణము సాగుతూనే ఉంటుంది. నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఎలా ఉన్నారంట? ఒలీవ మొక్కలు. దేవునికి స్తోత్రం. చాలా పర్యాయాలు ఒలీవ మొక్కల గురించి చెప్పాను మీకు, చాలా పర్యాలు చెప్పాను. జలప్రళయంలో సజీవముగా ఉన్నది ఒక్కటే ఒలీవ మొక్కే. ఆకాశం కింద ఉన్న భూమి మీద ఉన్నటువంటి ప్రతి మొక్క, ప్రతి జీవి, ప్రతి విత్తనము చచ్చిపోయాయి. బ్రతుకున్నది ఒక్కటే. ఏదంటే మీ పిల్లలు కూడా సజీవులే కానీ మరణమునకు పాత్రులు. మీ పిల్లల్ని మరణమునకు పాత్రులను చేయకండి. మీ పిల్లలను మరణమునకు దగ్గరగా చేయకండి.
మీ పిల్లలకు మరణమును రుచి చూపించవద్దు. నీ పిల్లలు ఎలా ఉండాలంటే ఒలీవ మొక్కల వలె ఉండాలి. దావీదు అంటున్నాడు 52:8, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటిని అన్నాడు. క్రీస్తు పిల్లారా, ఒలీవ మొక్క చాలా ప్రశస్తమైనది. నేను ఒకే ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఒలీవల మొక్క ఎక్కువగా ఇశ్రాయేలు దేశంలో పండిస్తూ ఉంటారు. మన కొత్తపేటలో కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయో ఇశ్రాయేల్ దేశంలో ఒలీవ చెట్లు. మీ కొత్తపేట ఇల్లు, మీ ఇంట్లో ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయమ్మా? ఏంటది? ఉన్నాయి, తీయేసారా? నేను ప్రతి ఊరు వెళ్ళిన కాడల్లో మా కొత్తపేట కొబ్బరి తోట అంటాను. కొత్తపేట కొబ్బరి తోట, పేట తోట, తోట పేట. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరేమో మొక్కలు పీకేస్తున్నారేంటి? క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పిల్లల ఒలీవ మొక్కల వలె ఉండురు అని సెలవిస్తున్నారు. ఇశ్రాయేలు దేశంలో ప్రధానమైన పంట ఏమిటి? అందుకే అడిగాను మిమ్మల్ని. మీరంత అజ్ఞానులు అవివేకులు ఎక్కడ ఉండరు. ఇశ్రాయేలులకు ప్రధానమైన పంట ఒలీవల మొక్క. నా పరువు బాధ. ఇశ్రాయేలులకు ప్రధానమైన పంట గొర్రెలు. ఇశ్రాయేలులకు ప్రధానమైన పంట ఏమిటి? ఒక్కొక్క ఇంటి వాడికి ఎన్ని గొర్రెలు ఉంటాయో తెలుసా? సుమారు 10,000 పైన ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? 10,000 ఉంటాయి. 10,000 గొర్రెలను యజమాని ఎక్కడ తోలేస్తాడంటే కొండ మీదకి తోలేస్తాడు. ఎక్కడ తోలేస్తాడమ్మా? నా యజమాని ఇంటికి వెళ్ళాలని, నా యజమాని ఇంటిలోకి ప్రవేశించాలని అవి ఆశపడినప్పుడల్లా యజమాని ఇంటికి వస్తాయి. లేకపోతే కొండ మీదే ఉంటాయి. నివాసము కొండ మీద. అవి గర్భము ధరించి పిల్లల కంఠము కూడా కొండ మీదే. యజమానికి మాత్రమే తెలియవు. దేవుని స్తోత్రం. కొండ మీద గుబురు గల చెట్లు ఉంటాయి, పచ్చని చెట్లు ఉంటాయి. గొర్రెలకు కావలసిన ఆహారం అంతా కొండల మీద ఉండినందున కొండల మీద నుంచి క్రిందికి గొర్రెలు దిగవు. అక్కడే వాటికి స్వాచ్ఛం, అక్కడే గుడారము, అక్కడే భోజనము, అక్కడే నిద్ర. చెట్లు కూడా ఎలా ఉంటాయంట? గుబురుగా ఉంటాయి. గొర్రెలు గర్భము ధరించి పిల్లలను కంటే పిల్లల దగ్గరగా వారం రోజులు 10 రోజులు పాలు తాగుతాయి అంతే. తర్వాత తాగబట్ట. వారం రోజులు తాగడమే కష్టం. ఎందుకంటే కంటికి ఏం కనపడుతుంది? సమృద్ధి ఆహారం ఉంది. ఎవడు పిసకకుండానే, ఏ పిల్ల కూడా పాలు తాగకుండానే ప్రతి గొర్రె నుంచి ఆటోమేటిక్గా పాలు కారిపోతూ ఉంటాయంట. ఒకవేళ కారిపోకపోతే గనక బండకేసి తన పొదుగును రుద్దుకుంటూ ఉంటాడంట, నొప్పి తాళలేక. ఆ పాలు కిందకి ధారాళముగా తాగుతాయి. ఒక్క యజమానికే 10,000 గొర్రెలుంటే సుమారుగా ఆ యొక్క దేశంలో ఎన్ని వేల మంది నివసిస్తున్నారు, ఎన్ని లక్షల కోట్ల మిలియన్ డాలర్ల యొక్క గొర్రెలు ఉంటాయో ఆలోచించండి. కొండ మీద నుంచి కాలువ వలె పాలు కారుతూ ఉన్నాయంట క్రిందికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొక్కలు గుబురుగా ఉండినందున, మొక్కలు ధారాళముగా ఉండినందున తేనె పట్టులు కూడా పట్టాయంట. ఏం పట్టాయంట? తేనె పట్టులు కూడా పట్టాయంట. కొండ మీదకి నర సంచారము లేని కారణంగా, కొండ మీదకి ఏ యజమాని వెళ్ళని కారణముగా, కొండ మీదకి వెళ్ళి ఏ తేనెను పాలను తెచ్చుకోని కారణముగా పాలు ఎలా కారుతున్నాయో తేనె కూడా అలాగేనే కారాయంట. అందుకని ప్రభువు ఆ దేశానికి పాలు తేనె ప్రవహించు దేశము. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. యజమాని ఇంటికి ఆటోమేటిక్గా కొన్ని గొర్రెలు వస్తూ ఉంటాయట. అవి ఏ గొర్రెలు అంటే తెగులు కలిగిన గొర్రెలు. ఏ గొర్రెలమ్మా? తెగులు వచ్చేస్తాయి. అతి సునాయాసంగా గొర్రెకు మొట్టమొదటిగా వచ్చే జబ్బు ఏంటి?
నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా పొద్దున్న మైకేస్తాను తెలుసా, ఓ 79 వస్తాయి. కారుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొత్తపేట మైక్ వినపడుతుందా? శీతాకాలం వినపడదులే, ఎందుకంటే లోన పడుకుంటాం కదా, రగ్గులు కప్పేస్తాం, బెడ్షీట్లు కప్పేస్తాం, గాలిగా మళ్ళీ ఫ్యాన్ తిరగాలి పైన. ఏంటి దుప్పటి కప్పుకున్నదాంలే, ఇంటికి ముక్క కూడా కనపడినామా బయటికి. మా రూబీ అయితే 10 దుప్పటే, మా ఇద్దరు దుప్పటి 10 దుప్పటే. ఈవిడేం పాసేలా కప్పుకుంటుంది, ఆ కూడా బాగేది. కానీ 10వ మనిషి పాసేలా కప్పుకుంటుంది, ఖరీదని రొగ్గు మానేసి. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా, హల్లెలూయా. మా ఇద్దరికి 10 బెడ్షీట్ 10. ఈ మనిషి ఎంత ఉందమ్మా, 2 అడుగులు ఉంది కట్టుకుని 10 సార్లు ఈవిడికి. గొర్రె తన యజమాని ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలుసా? రోగం వచ్చినప్పుడు. అంతవరకు యజమాని ఇంటికి రాదు. అది దాని గర్భము ధరించిన, దాని కాన్పు జరిగిన, బిడ్డల్ని కనినా ఆ కొండ మీద ఉంటాయి, కానీ యజమాని దగ్గరికి రావాయి. యజమాని దగ్గరికి ఎప్పుడు వస్తాయంటే తెగులు వచ్చినప్పుడు. సైనస్ ఏమొస్తుందమ్మా? రొంప. గొర్రెకి అతి సునాయాసంగా పట్టేది ఏంటమ్మా? అందుకని దాని ముక్కు మీద ఎప్పుడు ఏముంటుంది? ఏంటది? కాదు, చీమిడి. ఏముంటుందమ్మా? అది అంతమాన అంటూ ఉంటుంది. ఏముంటుంది? అంటూ ఉంటుంది. అలా అన్నప్పుడల్లా మూతి మీద తడి ఉండటం వల్ల కొన్ని క్రిములు దాని మీద పడి, దాని మీద రాలి, అది లోపలికి ఎప్పుడైతే బలంగా లాక్కుంటుందో పురుగులు కూడా లోపలికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పిల్లారా, ఎప్పుడైతే ఆ రీతిగా అవి నాకు వస్తుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ముగించుకుందాం, ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. తెగులు వచ్చినప్పుడు, దానికి రంప పట్టినప్పుడు, దాని యొక్క తల భాగములోనికి, తన పుర్రలోనికి పురుగులు వెళ్ళిపోయి పిల్లలు పెట్టి లోపల కదులుతూ ఆ పుర్రెను తినేస్తున్నప్పుడు బాధను తాళలేక, బాధను తట్టుకోలేక యజమానింటికి వస్తాడు. ఎక్కడికి వస్తాయమ్మా? యజమానింటికి వస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు మనకి. అనారోగ్యంగా ఉన్నప్పుడు తలగడగా బైబిల్ ఎట్టేస్తాం. ఈనాడు బైబిల్ పట్టుకొని వెళ్ళాము, ఈనాడు బైబిల్ చదవము. ఆది కాలం ఎక్కడ ఉందో తెల్ల ప్రకటన గ్రంథంలో చూస్తారు. ఆది కాలము కొంచెం జ్వరం వస్తే చాలు, పిల్ల బైబిల్ తీయా. అటో లంపక ఇటో లంపక బైబిల్ కొట్టేసి తలకా మీద ఎట్టేసుకుంటారు, గుమ్ముల మీద ఎట్టేసుకుంటారా. ప్రభా 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 పాపిని ప్రభు, ఎన్నిసార్లు పాపిని అంటదో. నువ్వు చేసిన ప్రతి పాపము కొరకై ప్రభు ప్రతిసారి రక్తము కార్చడు. నువ్వు చేసిన పాపము నిమిత్తమై ఒక్కసారి కలవరిగిరిలో ప్రాణం పెట్టి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? రోగం వచ్చినప్పుడే. గొర్రెకి యజమాని ఎప్పుడు గుర్తుకొస్తాడు? రోగం వచ్చినప్పుడు. అది అరుచుకుంటూ, గొంతులు వేసుకుంటూ, నొప్పిని తాళలేక, నొప్పిని భరించలేక చెట్టు ఎద్దకు వెళ్ళి, యజమాని ఇంటి ఎద్దకు వెళ్ళి, యజమాని తలుపులను తలకేసి బాదుకుంటూ ఉంటుందంట. ఎందుకో తెలుసా? చద్దామని, ఆత్మహత్య చేసుకుందామని. ఈ నొప్పిని తాళలేకపోతున్నాను, ఈ నొప్పిని భరించలేకపోతున్నాను, యజమానుడా టీ తలుపు అని చెప్పి ఆ డోర్లకి కొట్టుకుంటాయట. అప్పుడు యజమాని గ్రహిస్తాడంటే ఏమన్నా తెలుసా? గొర్రెకు సైనస్ వచ్చింది, పురుగులు పట్టాయి, స్వస్థత కోసం వచ్చి అని చెప్పి ఆ తండ్రి దానిని ఎత్తుకొని, ఇప్పటి వరకు తండ్రి యొద్దకు రాని గొర్రె, తండ్రి యొద్దకు రాని గొర్రె, యజమాని యొద్దకు రాని గొర్రె, యజమాని గుర్తుపట్టని గొర్రె, యజమాని యొద్దకు ఎప్పుడు వచ్చి తన పాలును ఇవ్వలేదు, తన పిల్లల్ని పరిచయం చేయలేదు. కానీ ఇప్పుడు తెగులు వచ్చిన వెంటనే ఎక్కడికి వచ్చేసింది? యజమాని ఇంటికి వచ్చి, నన్ను నీకు ఇష్టమైతే స్వస్థపరచవా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా, నీకు ఇష్టమైతే నన్ను బతికించవా, నేను చచ్చిపోతున్నాను, నా బుర్ర పగలైపోతుంది, నా బుర్ర పగిలిపోతుంది, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమనంటే
ఆ యజమాని ప్రేమించి కక్ష పెట్టుకొనకుండా, ఈర్ష్య చూపించకుండా, పగ చూపించకుండా దాన్ని ఎత్తుకొని ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? ఒలీవల చెట్టు క్రిందకి. ఎక్కడ తీసుకెళ్తాడమ్మా?